ప్రస్తుతం వానాకాల సీజన్ కి రైతులు పత్తి పంట సాగు చేయడానికి సిద్ధం అవుతున్నారు. విత్తనాల షాపుల దగ్గర రైతులు విత్తనాల కొనుగోలు హడావిడి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్నాము. ఇక్కడ రైతులు ఎక్కడి నుంచి వచ్చి విత్తనాలు తీసుకుంటున్నారు, ఏ విత్తనాలు తీసుకుంటున్నారు రైతు మాటలో తెలుసుకుందాం. ఏ రకం విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ మీరు? కావేరి వాళ్ళది బంపర్ తీసుకుందాం అనుకుంటున్నాం. కావేరి వాళ్ళది బంపర్. అవును. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా సాగు చేశారా? ఇప్పుడే ఫస్ట్ టైం సాగు చేయడం? ఇంతకుముందు మా ఊర్లో రైతులు తెచ్చారు, 5-6 తీసుకొచ్చారు, బాగా వచ్చింది. ఈసారి నేను తీసుకుందామని ఒక 6 ఎకరాలు వేద్దామని. మీరు 6 ఎకరాలు లేదా మళ్ళీ విత్తనాలు తీసుకుంటూ వచ్చారు? అవును. వీళ్ళందరూ మీ గ్రామం వాళ్ళేనా ఈ రైతులందరూ? 2-3 గ్రామాలు. 2-3 గ్రామాల రైతులు అందరు కలిసి తీసుకుంటున్నారు. అవును. అంటే మీ షాప్ దగ్గరికి రైతులు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, పత్తి విత్తనాలు. సీజన్ స్టార్ట్ అయిందా మీ ఏరియాలో? సీజన్ స్టార్ట్ అంటే ఇప్పుడు విత్తనాలు ఒక్కొక్కరు తీసుకొని పోతుంటే కొద్దిగా తగ్గుతుంటారు జనాలకి, కానీ ముందుగా అడ్వాన్స్ గా వచ్చి తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే సీడ్ ఏదైనా కొరత రాగాలనే ఆలోచనతోటి ముందుగానే తీసుకుంటారు. ఏ విత్తనాలు ఎక్కువ మీ దగ్గర? ఏ విత్తనాలు ఎక్కువ రైతులు ఎక్కువ తీసుకుంటున్నారు? కావేరి సీడ్ ఈ రోజు తీసుకుంటారు బాగా. కావేరి సీడ్స్ తీసుకుంటారు. బంపర్ అని, దుస్రా అని, ఛత్తీస్ అని 3 వెరైటీలు తీసుకుంటున్నారు. పంపర్ తీసుకుంటారు. పోయిన సీజన్ లో ఒక ఎకరంలో కృష్ణయ్య గారు కావేరి సీడ్స్ వారి బంపర్ అనే రకాన్ని సాగు చేశారు. ఆ రకం గురించి రైతు కృష్ణయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నారు? నేను ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తాను. 30 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తాను. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేసింది? నేను 11 ఎకరాలు పెట్టినా. పోయిన సంవత్సరం 10-11 ఎకరాల్లో పత్తి సాగు చేసి సాగు చేసిన. అలా ఒక వెరైటీలు 4 వెరైటీలు వేరే వేసిన. ఒక వెరైటీ మాత్రం బంపర్ అని, కావేరి బంపర్ అని ఎకరాన్ని పెట్టిన. ఒక ఎకరానికి కావేరి బంపర్ ఒక ఎకరానికి వేసిన. మీరు దీని గురించి ఎక్కడ తెలుసుకున్నారు? అంటే ఈ బంపర్ ఇట్లా ఉంటది అని మీకు ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ తెలుసుకున్నారు దీని గురించి? నేను షాప్ కి వెళ్ళినా. షాప్ వాళ్ళు చెప్పారు. రవీంద్ర రెడ్డి షాప్ కి వెళ్తారు. రవీంద్ర రెడ్డి ఇది పెట్టిలాగా కొత్త వెరైటీ అని ఇచ్చాడు. ఒక ఎకరాన్ని పెట్టినా. చౌడ్సేన్ అది. దానికి వరి పొలం అది సరిగా వండపోయేది. నీళ్ళు లేనందుకు ఏజ్ ఉంటే పంత పోతని ఎకసిలు పెడితే అన్ని విత్తనాల కంటే రేట్ల కంటే ఇది మంచిగా వచ్చింది. దొడ్డు కాయలు వచ్చినాయి. పడ కూడా బిర్ర అయింది. 80 నుంచి 90 కాయల దాకా బిర్ర అయినాయి. ముగ్గులు కూడా ఈ మాత్రం ఉన్నాయి. మంచిగా అనిపించింది నాకు అన్నిటి వేరేట్ల కన్నా. పత్తిలో ఇంకొకటి ఏంటంటే బాగా రసం పీల్చే పురుగు సమస్య ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఈ రకం ఆ పురుగులు ఏమన్నా అంటే అట్లాంటి పురుగుల సమస్య ఎట్లుంది ఈ రకం? ఆ చేల కంటే దీనికి రసం పీల్చే పురుగులు ఏది ఆశించలే, దానికంటే ఇది బెటర్ ఉంది అంతే. ఇప్పుడు పత్తి అంటేనే స్ప్రేలు ఎక్కువ చేస్తుంటారు, పురుగు మందుల ఖర్చు ఎక్కువ ఉంటది. ఇప్పుడు మిగతా రకాలతో పోలిస్తే దీనికి పురుగు మందుల ఖర్చులో ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది. ఒకసారి దీన్ని కొట్టలేదు, దానికి ఒక 4 సార్లు కూడా 3 సార్లు కొట్టినా. అన్న, పత్తిలో కూలీల సమస్య బాగా అనిపిస్తుంటది అక్కడక్కడ. ఏంటంటే కూలీ ఆ పత్తి దేనికి ఇబ్బంది అవుతుంది, కూలీ వాళ్ళు ఎక్కువ రాదు. ఈ బంపర్ అనే రకంలో ఆ పత్తి ఎలా వస్తుంది? పత్తి చూడడానికి మాత్రం బుగ్గలు ఉంటది. 5 కాయలు నీట్ గా ఏమన్నా ఎరకబట్టుడు ఇవన్నీ ఏం లేదు. గుబ్బలే లాగొచ్చు. దీనికి ఈజీగా ఉంటుంది. ఒక 60-70 కిలోలు తీసినా కూడా ఒక మనిషి పొద్దుగాల పోతే క్వింటల్ తీస్తారు ఈజీగా. ఈ బంపర్ అనే రకానికి బుగ్గలు ఉంటది. పత్తి తుకం అట్నే వస్తుంది, కానీ తీయడానికి మాత్రం సులభం. చాలా సులభంగా తీసుకోవచ్చు. 5 కాయలు ఒకటేసారి వెళ్ళేస్తాయి. కింద రాలడం కూడా ఏం రాలదు. ఇరకబట్టుకుని అయితే రాదు. బాగుంటది. పత్తి నాణ్యత ఎట్లుంటది? అంటే తీసిన తర్వాత నాణ్యత ఎట్లుంటది? కొన్ని కొంచెం నల్లగా మచ్చలు ఉండడం తేటగా ఉండదు. నీగా మంచిగా దానంత సులభమైన పత్తి బంకు పెట్టినట్టే ఉంటది. బాగా బరువు మంచిగా. మీకు ఎకరాకి ఎంత దిగుబడి వచ్చింది? 15 క్వింటాల్ దిగుబడి వచ్చింది. 15 క్వింటాల్. ఇంకొకటి పోయిన సీజన్ లో మన తెలంగాణలో బాగా వర్షాలు పడినాయి అక్కడక్కడ. మీ ఏరియాలో కూడా వర్షాలు పడినాయి బాగా? వర్షాలు పడ్డా కూడా రాలిపోలేదు. మంచిగా పత్తి కూడా తీయడానికి కూడా సులభంగా ఉంది. ఒక బుగ్గ కూడా కింద పడలేదు. మీరు మిగతా వెరైటీ కూడా సాగు చేశారని చెప్పారు కదా, వాటికి ఈ బంపర్ అనే దానికి మీకు తేడా ఏం కనిపించింది? బాగా నాకు దొడ్డు కాయలు వచ్చినాయి. దీనికి బంపర్ దొడ్డు కాయలు వచ్చినాయి. 80 నుంచి 90 కాయలు బంపర్ కు వచ్చినాయి. అయ్యి 30-40 కాయలు అయ్యే ఉన్నాయి. ఈ కాయల వల్ల కూడా నాకు ఎకరానికి 10 గంటలకు వచ్చింది. ఇప్పుడు మీరు పోయినసారి ఒక ఎకరం వేసిన 2 ఎకరాలు వేయాలనుకుంటున్నాను. నేను ఒక 4 ఎకరాలు పెడతాం. మళ్ళీ 4 ఎకరాలు అయితే మన చేను దగ్గరకు వచ్చి చూసిన 15 క్వింటాలు పడినది. మేము కూడా వేసి ఇప్పుడు మంచి దిగబడి రావచ్చు. మంచి విత్తనం. ఇప్పుడు మనం చూసినాం కాబట్టి నమ్మకం కలిగింది. మళ్ళీ వేయాలనుకుంటున్నాం. ఏటేమో జాదని దాని తర్వాత ఇది ఇంకా నాటికది ఇంకా బాగా వస్తుంది. మంచిగా అనిపిస్తుంది. రైతు కృష్ణయ్య గారు కావేరి సీడ్స్ వారి బంపర్ అనే హైబ్రిడ్ పత్తి విత్తాన్ని ఒక ఎకరంలో సాగు చేశారు. ఈ బంపర్ అనే దాంట్లో కొమ్మలు కూడా దగ్గర వచ్చి గొలుసు కాపు వస్తుందని, మిగతా రకాలతో పోలిస్తే కాయ సైజు లావుగా ఉంటుందని, కూలీలు తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుందని, ఇది మెయిన్ గా రసం పీల్చే పురుగులను బాగా తట్టుకొని మన రసాయనాల ఖర్చు కూడా చాలా తగ్గిస్తుందని రైతులు చెప్తున్నారు. ఎకరాకు దాదాపు 15 క్వింటాల దిగుబడి వచ్చిందని ఆ పంటను చుట్టుపక్కల రైతులు అందరూ చూశారు. ఈసారి ఈ మండలంలో రైతులందరూ ఇదే రకాన్ని సాగు చేయాలని అనుకుంటున్నారు.